అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఎప్పట్లాగే నేను మీ ముందుకు ఒరిజినల్ అథెంటిక్ కాన్సెప్ట్ అంటే మన ఛానల్లో ఏంటంటే చాట్‌జీపీటీలో కూడా మీకు ఇటువంటి సొల్యూషన్స్ దొరకవనమాట. అలాంటివి ఉంటాయి. సో అలాంటిది ఒకటి అదేంటంటే సోషల్ వాలిడేషన్ సిండ్రోమ్. దీని గురించి మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయన్నమాట. సోషల్ వాలిడేషన్ సిండ్రోమ్ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. ఓకే, మీలో కూడా ఉంటుంది ఎంతో కొంత పర్సంటేజ్. సో ఈ రోజుల్లో మనం ఎందుకు ఇది ఆలోచించాలి, మాట్లాడాలంటే ఇప్పుడు మనకి ఫ్యామిలీస్లో కానీ, క్లాస్మేట్స్లో కానీ, కలీగ్స్లో డిఫరెంట్ గ్రూప్స్ మనం ఫామ్ అవుతున్నాయి అన్నమాట. మనం అందులో ఆన్ డైలీ బేసిస్లో మనం మాట్లాడుకుంటున్నాం. అమెరికాలో మన బంధువులు ఉంటారు, యూకేలో ఉంటారు, లేదా మన క్లాస్మేట్స్ ఎక్కడెక్కడో ఉంటారు, మాట్లాడుకుంటున్నాం. సో అయితే ఇప్పుడు ఏంటి దానికి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు గ్రూప్లో మీ ఫ్రెండ్కి లేదా మీ ఎవరికైనా రిలేటివ్కి, మావయ్యకో, బాబాయ్కో, లేకపోతే కజిన్స్ వాళ్ళ బర్త్డే లేకపోతే వాళ్ళ స్పెషల్ డే అనుకుందాం. బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, లేకపోతే ఏదైనా ప్రమోషన్ వచ్చింది కానీ, ఏదైనా దే హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ గుడ్ అనుకుందాం. సో అలాంటప్పుడు ఏంటంటే అందరూ ఆ పర్సన్ని విష్ చేస్తారు గ్రూప్లో. సో బర్త్డే అని చెప్పి ఏదో అనుకుందాం, బర్త్డే హ్యాపీ బర్త్డే డియర్ కజిన్ అని చెప్పి మీరు పెడతారు. సో అది చూసి మిగతా వాళ్ళు కూడా పెడతారు బికాజ్ ఆఫ్ ప్రెషర్ వల్ల పెడతారు, సోషల్ ప్రెషర్ వల్ల. అరే నేను కూడా చెప్తే బాగుంటుందని. ఓకే, సో ఇది ఇలాగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదేం ఇష్యూ కాదా అంటే ఇష్యూ ఏం కాదండి. బట్ దిస్ వీ హ్యావ్ టు, యాజ్ అన్ అబ్జర్వర్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. ఇప్పుడు గ్రూప్లో మీరు ఎందుకు పెడుతున్నారు, వై యు ఆర్ మెన్షనింగ్ ఓకే దట్ పర్సన్, ఓకే యూ హ్యావ్ అచీవ్డ్ దిస్, హ్యాపీ బర్త్డే అనో లేకపోతే కంగ్రాచులేషన్స్ అనో, మనకి అది అలవాటు అయిపోయింది గ్రూప్లో పెట్టడం. ఓకే, సో దట్ యు ఆర్ యాక్చువల్లీ మెన్షనింగ్ దట్ పర్సన్, కంగ్రాచులేటింగ్ దట్ పర్సన్ బికాస్ ఆఫ్ సోషల్ ప్రెషర్. ఓకే, ఒప్పుకుందాం, అవునా కాదా? హానెస్ట్గా చెప్పండి. ఓకే, సో కాకపోతే వాట్ ఈజ్ మిస్సింగ్ ఏంటంటే పర్సనల్ టచ్ అనేది మిస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు గ్రూప్లో అందరూ పెడుతున్నారు కదా అని మీరు పెడతారు. సో దాని బదులు నేనేమంటున్నానంటే మీరు పర్సనల్గా ఆ పర్సన్ని కాల్ చేసి కంగ్రాచులేట్ చేయడం కానీ, విష్ చేయడం కానీ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఆ ఆస్పెక్ట్ మిస్ అయిపోతుంది ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ ఇది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా, ఈవెన్ ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్, ఇదే అలవాటు వారికి కూడా అయిందనమాట. సో అందరినీ అనుకోవడం, దిస్ ఈజ్ అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఏదో యూత్కి ఎలా ఉంది అనుకుంటాం, అది కరెక్ట్ కాదు. సో అందరి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఈ గ్రూప్స్లో ఉన్నారో, ఎవరినైతే ఆ పర్సన్ని కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క స్పెషల్ ఈవెంట్కి, అచీవ్మెంట్స్కి ఓన్లీ గ్రూప్లోనే పెట్టి వదిలేస్తున్నారు. ఓకే, బికాస్ దెర్ ఈజ్ ఎ సోషల్ ప్రెషర్. అంతేగాని వాళ్ళకి దెర్ ఈజ్ నో ఇంటెన్షన్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, అక్కడ మీ ఇంటెన్షన్ ఏం కనబడట్లేదు నాకేమి. ఓకే, జస్ట్ ఏదో గ్రూప్లో అందరూ పెడతాను, నేను కూడా పెడతా. ఓకే, కలీగ్స్ ఎవరికో ప్రమోషన్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ రాహుల్ అని చెప్పి పెట్టేస్తారు, అయిపోయింది. సో దాని బదులు నేను ఏం చెప్తున్నానంటే, ఒకవేళ ఆ పర్సన్కి మీ ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది, ఏదో గ్రూప్లో ఒకటి అలా కంగ్రాచులేషన్స్ అలా జస్ట్ టైప్ చేసి అలా పెట్టేసే కన్నా మీరు అతనికి కాల్ చేసి మీరు పర్సనల్గా మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా. యాక్చువల్గా ఇవన్నీ ఇదివరకు జరిగేవి. ఇప్పుడు గ్రూప్స్ వచ్చిన తర్వాత ఓకే, థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. కొలాబరేషన్ ఇంప్రూవ్ అయింది, ప్లానింగ్ అది బాగా చేసుకోగలుగుతున్నాం. బట్ అట్ ద సేమ్ టైం ప్రతిదానికి ఒక కాయిన్కి రెండు సైడ్స్ ఉన్నట్టు. సో ఇది మొదలైందనమాట సోషల్ వాలిడేషన్ సిండ్రోమ్ అంటారు. అంటే నేను ఎవరైనా నన్ను ఐడెంటిఫై చేస్తేనే నేను ఆ పర్సన్ తోటి ఇలాగా విష్ చేస్తాను, లేకపోతే కమ్యూనికేట్ చేస్తాను అనే ఆస్పెక్ట్ ఎక్కువైపోతుంది. ఎస్పెషల్లీ దీస్ డేస్ పీపుల్ హూ ఆర్ యాక్టివ్లీ ఇన్ ద గ్రూప్ ఏమనుకుంటున్నారంటే నేను చెప్పేసాను కదా. సో దానివల్ల ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్. ఎందుకంటే చాలా మంది ఎలోన్గా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి, ఇది కూడా కారణమే. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై పీపుల్ ఆర్ ఫీలింగ్ ఎలోన్. దాని బదులు మీ ఫ్రెండ్, క్లాస్మేట్, ఆ అమ్మాయి బర్త్డే అయింది, మీరు పర్సనల్గా కాల్ చేయండి, మాట్లాడండి, కొంతసేపు వీడియో కాల్ చేసి మాట్లాడండి. వీడియో కాల్ చేసి
ఏదో గ్రూప్లో హ్యాపీ బర్త్డే స్టిక్కర్లు పెట్టే కన్నా వీడియో కాల్ చేసి ఆ అమ్మాయికి కంగ్రాచులేట్ చేయండి, విష్ చేయండి. అవును నీ బర్త్డే ఏంటి, ఎలా ఉంది హెల్త్ అంతా అడగండి, బాగుంటుంది. ఇయర్లీ వన్స్ ఎప్పుడో కదా మాట్లాడేది. సో అప్పుడు ఎలా ఉంటుంది చూడండి. సో అవతల పర్సన్ ఎలా ఫీల్ అవుతారు, హౌ హీ ఆర్ షీ విల్ రిసీవ్ మీరు గ్రూప్లో ఇలాగా పెట్టేసే కన్నా. సో అలాగే సేమ్ కేస్ విత్ కలీగ్స్ ప్రమోషన్ వచ్చింది. మీరు ఒకవేళ ఛాన్స్ ఉంటే ఓకే ఇన్ పర్సన్ మీట్ అవ్వండి, కలీగ్స్ తోటి మాట్లాడండి. ప్రమోషన్ వచ్చింది ఏంటి, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నావు, ఏంటి ఎలాగా నీ ప్లాన్ ఏంటి అవన్నీ అడగండి. సో ఇట్ విల్ బీ వెరీ వెరీ నైస్. అదర్ పర్సన్ కూడా మిమ్మల్ని ఇంకా మీతో ఒక ర్యాపో అనేది పెరుగుతుంది. సో అలాగా ఇవి లేవనట్లేదు యాక్చువల్గా. సో ఇప్పుడు ఏంటంటే ఈ గ్రూప్ డైనమిక్స్ అంతా ఎక్కువైపోతుంది కాబట్టి సో ఈ పర్సనల్ కమ్యూనికేషన్ అనేది న్యాచురల్గా తగ్గిపోతుంది. ఇట్ ఈస్ అన్డెనబుల్ ఫ్యాక్ట్. ఓకే, సో దాని బదులు ఈ విధంగా చేయండి. ఓకే, సో ఆల్వేస్ ట్రై టు టాక్ టు దట్ పర్సన్ పర్సనల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ మెన్షనింగ్ ఇన్ ద గ్రూప్ అవుట్ ఆఫ్ సోషల్ ప్రెజర్. డీల్ విత్ దట్ పర్సన్, టాక్ టు దట్ పర్సన్ ఓపెన్లీ అండ్ కంగ్రాచులేట్ దట్ పర్సన్. అప్పుడు మీకు కానీ ఆ పర్సన్ కానీ ఒక చిన్న మైనర్ షేరింగ్ హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట ఆ మూమెంట్లో. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఖచ్చితంగా ఈసారి నుంచి మీరు అలా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇలాగా చాలా వీడియోస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 45+ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. సో ఇటువంటి కంటెంట్ ఇదంతా ఒరిజినల్ కంటెంట్ అండి, నా అబ్జర్వేషన్ ప్రకారం, నా యొక్క అనాలిసిస్ ప్లస్ కోర్స్ మిగతా నేను చదివినటువంటి బుక్స్ కానీ లేకపోతే నా అబ్జర్వేషన్స్ కానీ సొసైటీలో జరుగుతున్న ట్రెండ్ కానీ ఇవన్నీ గమనించి నేను మీకు ఇవన్నీ యూనిక్గా అథెంటిక్గా అందిస్తున్నాను. సో ఎవ్రీ వీడియో అన్నీ మీకు ఉపయోగపడతాయి. 100% దిస్ ఈజ్ వర్త్ యువర్ టైం. బికాస్ కొన్ని వీడియోస్ నావి ఎలా ఉంటాయంటే మీరు ఆల్మోస్ట్ యూ విల్ సేవ్ ఇయర్స్ ఆఫ్ యువర్ టైం, ఇయర్స్ ఆఫ్ యువర్ మైండ్. సో అట్లాంటివి ఉంటాయన్నమాట. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.